నమస్తే అమ్మా. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు అంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గా వద్దు అని కొంతమంది అన్నారు. సో ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారనుకోవచ్చా? కంపల్సరీ అర్థం చేసుకున్నారు కూడా, ఈ పార్టీకి చేసుకోవాలని అవసరం కాదు, చేసుకున్నారు కూడాను. దాని దగ్గర అతను ఫ్రీగా మామూలుగా ఫస్ట్గా తెలియక మామూలుగా నార్మల్గా డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు. కానీ అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొని లోపలికి వచ్చాడు. ఈ కాన్వర్సేషన్ అంతా చూసిన తర్వాత అతను మనస్ఫూర్తిగా చెప్పాడు, మేడం గారు ఫ్రీగా పిలిచారు కానీ నేను వచ్చాను, కానీ నాకు సబబు అనిపించలేదు కాబట్టి నేను 50 lakhs నేను డొనేషన్ మనస్ఫూర్తిగా చేయడానికి అంగీకరిస్తానని చెప్పేసి ఆయన మానవత్వాన్ని గొప్పతనాన్ని చాటుకున్నాడని చెప్పేసి మేము అందరం భావిస్తాం. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఈయన గొప్పతనం అర్థం చేసుకుంటారా అనేది? ఆల్రెడీ మౌల్డ్ అయిపోయారు. టీడీపీ ఫస్ట్ వ్యతిరేకించారు. డిప్యూటీ సీఎం ఇంచుమించు దాదాపు చంద్రబాబు గారితో సమానం డిప్యూటీ సీఎం అంటే. ఇప్పుడు ఆ మౌల్డ్ చేసుకున్నారు కాబట్టి జనం కూడా ఇతని మంచితనాన్ని, ఇతను పరిపాలించే విధానాన్ని అన్నిటి సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తూ ఈయన ప్లస్ పాయింటే కానీ చంద్రబాబు గారికి మైనస్ పాయింట్ కాదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇతను ఉపయోగపడే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి కాదు. ఇతను ఉండటం వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలు ఇప్పుడు 90% జనసేన టీడీపీ సపరేట్ అని ఎవరు అనుకోవట్లేదు. ఈక్వల్ అయిపోయింది రెండు కూడా. పరిపాలన ఆయనతో సమానంగా చేస్తున్నాడు. ఆయనతో ఇంకో 10 years చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది ఆయన మనస్తత్వాన్ని, మనోభావాన్ని జనానికి అర్థమైపోయింది. నేను అతని స్వార్థం అనేది లేదు ఇతనిలో, రాష్ట్ర అభివృద్ధి అయితే చాలు అన్న ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు తప్ప ఇతను పదవి కాంక్షించే వ్యక్తి కాదని చెప్పి జనానికి కూడా అర్థమైపోయింది. దాని తగ్గట్టే నేను నడుచుకుంటున్నాను. అంటే ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే చెడు చేయాలని ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? సార్ చెడు చేయాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు సార్. వాళ్ళు వ్యతిరేక వర్గాలు ఉంటాయి కదా, 100 మందికి 100 members మంచిగా ఉండరు కదా. కనీసం 20 members జులాయి వేదవులు రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థం, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్తోనో ఇంకో ఫీలింగ్తో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వ్యతిరేకిస్తారే తప్ప ఎవరు కూడా ఆయనకి 80% ఆయనకి అనుకూలంగానే ఉన్నారు సార్. సో నెక్స్ట్ కాబోయే సీఎం పక్కా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారే అని చెప్పలేము సార్. ఏమో ఫ్యూచర్లో లోకేష్ గారు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగానే కాకుండా రాష్ట్రం డెవలప్ చేయడానికి నిధులు తీసుకురావడంలో కానీ అన్ని విధాలు ఎక్సలెంట్గా వ్యవహరిస్తున్నారు. అది ఆ మాట కూడా మనం ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని, మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి, చాలా బాగా చేస్తున్నారు, ఆయనకి నా అభినందనని తెలియజేశాడు. అతని వెనక్కి పక్కన పెట్టాలని చూడలేదు. సో దానివల్ల కూడా వాళ్ళిద్దరూ ఉన్నాయి ఛాన్సెస్, పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్. ఫ్యూచర్ ఫర్ ఏమన్నా మిస్టేక్ చంద్రబాబు గారు ఏమన్నా పక్కన వెళ్తే. అంటే కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళ డౌట్ సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా దానాలు ధర్మాలు అంటూ ఉంటాడు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏం ఆస్తి మిగులుస్తాడు అనేది కొంతమంది డౌట్. ఆయనకి కొడుకే ఆస్తి సార్. ఆయన కొడుకే ఆస్తి. ఆయన మంచితనాన్ని, ఆయన మానవత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కొడుకు కూడా. చాలా అది ఒబిడియంట్లీగా ఉంటాడు, మనం గమనిస్తూ ఉంటాం. సో దానివల్ల ఆయన ఆస్తికి పోయాలనుకున్న వ్యక్తి దాన ధర్మాలు చేసి ఇన్నాళ్ళు పార్టీ నిలబెట్టుకోవడం అవసరం లేదు అతను. సో ప్రేక్షకుల అభిమానులే పెద్ద ప్రేక్షకులే అభిమానులే ఆయనకి ఆస్తి, అదే సాధించాలనుకుంటాను.